హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేయబోయేది సింపుల్గా, రుచికరంగా, హెల్తీగా ఉండే కూర క్యాప్సికమ్ క్యాబేజీ కూర. పర్ఫెక్ట్ మసాలా ఫ్లేవర్తో ఈ కూర రుచి బాగుంటుంది. తక్కువ టైంలో తక్కువ ఐటమ్స్తో మీకు చూపిస్తాను ఈరోజు. సో లెట్స్ స్టార్ట్. చాలామంది క్యాబేజ్ తినరు, కొంతమందికి ఇష్టం ఉండదు. సో క్యాబేజ్ని ఎలా ఈజీగా కుక్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో క్యాబేజ్తో క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నా. సో దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో మనకు ఫస్ట్ కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్, క్యాప్సికమ్, ఆనియన్, పచ్చిమిరపకాయలు, గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీలు. ఇవి నేను ఫ్రోజన్ పీస్ వాడుతున్నాను. సో ముందుగా మనం క్యాబేజ్ని కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ నేను స్టీమ్ చేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో పెట్టి. క్యాబేజ్లో విటమిన్ సి, విటమిన్ కే అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కూడా బాగా ఉంటుంది. అలానే క్యాప్సికమ్లో కూడా విటమిన్ సి, విటమిన్ ఏ అనేది ఉంటుంది. కాబట్టి హెల్త్‌కి చాలా మంచిది. గ్రీన్ పీస్ కూడా ప్రోటీన్‌కి, ఫైబర్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అలానే మన వెయిట్ లాస్‌కి కూడా హెల్ప్ చేస్తుంది. డైజెషన్ కూడా బాగా జరుగుతుంది. సో పిల్లలు కూడా తింటారని చెప్పి నేను గ్రీన్ పీస్ కూడా వేశాను. సో క్యాబేజ్‌ని స్టీమ్‌లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఈ లోపల క్యాప్సికమ్‌ని కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ కుకింగ్‌లో టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. వంట చేసేటప్పుడు మనము కూరలు వాష్ చేయడం, కట్ చేయడం అనేది ఒకేసారి కాకుండా, ఒక వెజిటబుల్ కుక్ చేస్తున్నప్పుడు అది కుక్కర్‌లో పెట్టేసి ఉడుకుతున్నప్పుడు ఆ టైంలో మనం వేరే వెజిటబుల్స్ కూడా కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. వంట చేయడానికి కూడా మనం తొందరగా ఇష్టపడతాము. సో నేను అలా క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఈ లోపల క్యాబేజ్ కూడా ఉడికిపోయింది. సో క్యాబేజ్‌ని పక్కన పెట్టుకొని, ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక తాలింపు దినుసులేసుకొని, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు వేయించుకొని, అలానే జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసి, అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేదాకా. అలానే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము, అలానే చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వేగాక గ్రీన్ పీస్ కూడా వేసేసి కాసేపు మూత పెట్టుకుంటే ముక్కలు ఉడికిపోతాయి. ఈ లోపల ముక్క ఉడికిందా లేదా అని చూసి మనము ఆల్రెడీ స్టీమ్ చేసి పెట్టుకున్న క్యాబేజ్‌ని అందులో వేసేసుకోవాలి. అంతే. వేసేసుకొని కలిపేసుకొని దానికి తగినంత కారం, ఉప్పు, అలానే మన ఇంట్లో ఉన్న మనకి అందుబాటులో ఉన్న ఏ మసాలా అయినా వేసేయొచ్చు. మనం ఎంత తింటామో దానికి తగ్గట్టుగా ఒక టేబుల్ స్పూన్ మసాలా కూడా వేస్తే టేస్టీగా ఉంటుంది. సో నేను నా హోమ్‌మేడ్ మసాలా ఉంటే వేశాను. అంతే, శుభ్రంగా కలిపేసుకుంటే కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుంటే అంతే, క్యాబేజీ క్యాప్సికమ్ కూర రెడీ. డెఫినెట్లీ ట్రై చేయండి. మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.